లోకేష్ దగ్గర ఉండేటువంటి రెడ్ డైరీ ఏదైతే ఉందో దాన్ని చూసి అందరూ భయపడుతున్నారు, ముఖ్యంగా వైసీపీ నాయకులు. విజయసాయి రెడ్డి గారు అయితే ఏకంగా ఎలక్షన్ కమిషన్కే దాని మీద కంప్లైంట్ చేశారు. ఇందుకే ఆ రెడ్ డైరీలో భయపడేంతగా ఏముంది ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. అంటే రెడ్ కలర్ని, అంటే బ్లడ్ని చూసో లేకపోతే రెడ్ సిగ్నల్ చూసో అందరూ భయపడతారు, ఆగిపోతారు సిగ్నల్స్ దగ్గర, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర. కానీ రెడ్ డైరీని చూసి, లోకేష్ గారి దగ్గర ఉండేటువంటి రెడ్ డైరీని చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారు అందరూ. విజయసాయి రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు అని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి. అంటే ఒక డైరీ గురించి అసలు ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? ఏముంది అందులో ఆ డైరీలో? ఆ డైరీ సీక్రెట్, ఆ డైరీని చూసి ఎందుకు భయపడుతున్నారు అనేది విశ్లేషణ చేసుకునే ముందు అసలు లోకేష్ పేరు కానీ, లోకేష్ని గురించి కానీ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత హైరాణ పడుతుంది అనే దాని మీద మనం ఆలోచిస్తే కనుక, జనరల్గా ఎవరినైనా ఎక్కువ తలుచుకుంటుంటారు. ఎవరు తలుచుకుంటుంటారు? అభిమానించే వాళ్ళని తలుచుకుంటారు, ప్రేమించే వాళ్ళని తలుచుకుంటుంటారు, లేదా శత్రువు గురించి తలుచుకుంటారు, అంతే కదా. సో ఇప్పుడు లోకేష్ శత్రువా, అభిమాని అంటే శత్రువు, రాజకీయపరమైన శత్రువు. అంటే బలమైనటువంటి శత్రువుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోకేష్ కనిపిస్తున్నారు. ఒకప్పుడు పప్పు అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఇవాళ లోకేష్ రెడ్ డైరీ అని అంటేనే హైరాణ పడుతున్నారంటే, లోకేష్ గురించి వాళ్ళు ఎంత భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు అనేదానికి ఒక సంకేతంగా మనం తీసుకోవచ్చు. ఎందుకు లోకేష్ గురించి అంత ఆందోళన చెందుతున్నారని అంటే, ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు చూశారు. దాదాపు 78 నుంచి ఆయన ప్రస్థానం, ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రస్థానం తెలుగు సమాజానికి తెలిసిందే. తెరిచినటువంటి పుస్తకం ఆయనది. ఆయన గురించి అందరికీ తెలుసు. దాదాపుగా స్టూడెంట్స్ రోజుల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు వరకు ఆయన గురించి తెలుసు. ఆయన దాదాపుగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. కాబట్టి ఆయన పరిపాలన తీరు కానీ, వ్యవహార శైలి కానీ, ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారు, ఆయన వైఖరి ఎలా ఉంటుంది అనే దాని మీద రాజకీయాలతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి అవగాహన ఉంటుంది. ఏం అవగాహన ఉంటుందంటే, ఆయన మీద చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా మనం ఏమైనా దూషించవచ్చు, ఏమైనా అనొచ్చు, మళ్ళీ వెళ్ళినా కానీ భుజం ఎత్తి చేసి మాట్లాడతారు. సో కక్ష సాధింపు చర్య అనేది ఉండదు చంద్రబాబు నాయుడికి అనేది అందరికీ ఒక అభిప్రాయం ఉంది. ఈయన మారడు, నేను మారతానంటాడు కానీ మారడు. అధికారంలోకి పోయిన తర్వాత మనం మారదాము, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ న్యాయం చేస్తానని చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యథాతథంగా ఆయన తనదైనటువంటి శైలిలో శత్రువులను కూడా దగ్గరకు తీసుకుంటాడు. అసలు అప్పటి వరకు కష్టపడిన వాళ్ళనేమో మామూలుగా చూస్తాడు. బట్ శత్రువులు వస్తే శత్రువులతో కూడా మాట్లాడతాడు అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ లోకేష్ విషయంలో అలా కాదు. లోకేష్ విషయంలో ఒకసారి శత్రువుగా మారేటంటే దాన్ని శత్రువుగానే చూస్తాడు లోకేష్. అది నష్టం కానీ లాభం కానీ, తన వర్గం, తన మనుషులు, తన పార్టీ, తన శ్రేణులు, తన కార్యకర్తల కోసం ఎంతకైనా తెగిస్తాడు లోకేష్ అనేటువంటి ఒక ఒపీనియన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లోకేష్ మీద ఉంది. ఓకే, నా అనుకున్నంటే ఆయన ఏ పని చేయడానికైనా, ఎక్కడికి వెళ్ళడానికైనా చేస్తారనేది. అధికారం కోల్పోయిన తర్వాత పడినటువంటి బాధలన్నింటినీ కూడా చూశారు. మళ్ళీ అధికారం వస్తే ఇప్పుడు ఎవరైతే చట్టవిరుద్ధంగా వ్యవహరించారో వాళ్ళంతా చూస్తాడు లోకేష్ అనేటువంటి ఒక విశ్వాసం ఉంది ఆయన మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్లో. అదే చంద్రబాబు నాయుడు మీద అంత విశ్వాసం ఉండదు. చంద్రబాబు నాయుడు ఇదే చెప్తారు, అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా చూద్దాం అంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళనే నెత్తిన పెట్టుకుంటారు అనేటువంటి అభిప్రాయం ఆయన మీద ఉంది, ఎవరు అవునన్నా కాదన్నా. సో అందుకే ఆయన మారడు అనేది తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మందిలో ఉండేటువంటి అభిప్రాయం. అంటే ఆయన గురించి చెడ్డగా కాదు కానీ కొంచెం మానవీయ కోణం నుంచి ఆలోచిస్తుంటారు, కక్ష సాధింపుకు వెళ్ళరు, రాజకీయ శత్రువులని చూడడు. ఆయన ప్రత్యర్థులుగా చూస్తుంటాడు తప్పితే శత్రువులుగా ఎవరిని చూడడు. తన దగ్గరికి వచ్చి ఏదైనా చేయమంటే శత్రువులు కూడా చేస్తారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం. సహజంగా అప్పటి వరకు పోరాడినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, మొన్నటిదాకా ఆయన త్యాగాలు చేసి పోరాడాం కదా, ఎవడెవడో శత్రువు వస్తే ఆయన దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అని వీళ్ళు కొంచెం బాధపడుతుంటారు. కానీ ఆయన మనస్తత్వం ఏంటంటే కక్ష పెంచుకునేటువంటి మనస్తత్వం కాదు.
కక్ష, ద్వేషం, లేదంటే శత్రువుల మీద శత్రువులుగా భావించాలి ప్రత్యర్థుల్ని అనేటువంటి యాంగిల్లో చూడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయ శత్రువులు ఉంటారు, ప్రత్యర్థులు ఉండరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫార్ములా. ఓకే, ప్రత్యర్థుల్ని ప్రత్యర్థులుగానే చూడాలి, కానీ శత్రువులుగా చూసి అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. 2019 నుంచి ఇప్పటి వరకు పెడుతూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా లోపల పెట్టారు, అవును, జైల్లో పంపించారు కదా. అవునవును. సో ఇవన్నీ చూసిన తర్వాత రాజకీయ శత్రువుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాడు లోకేష్. సో అధికారంలోకి వచ్చిన తర్వాత శత్రువుని ఏ విధంగా కొట్టాలి అనేది కూడా లోకేష్కి తెలుసు. ఓకే, సో అందుకే ఆయన యువగళం ప్రారంభించినటువంటి సందర్భంగా ఒక రెడ్ డైరీ పెట్టుకొని దాంట్లో ఎవరెవరు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మాటలు విని చట్టానికి విరుద్ధంగా ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఎవరెవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద చట్టవిరుద్ధంగా దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు అనే దాన్ని గుర్తించి ఆయన మొత్తం యువగళం పాదయాత్రలో డైరీ రాసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు, పోలీస్ వర్గాల పేర్లు కానీ లేదా లీడర్ల పేర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు రాసుకున్నారు. ఓకే, పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు, అలాగే నాయకులు అంతే. నాయకులు ఏం చేస్తారు, పోలీసులు అడ్డుపెట్టుకోంగా చేసేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గా వస్తే ఇండివిజువల్గా చూసుకుంటారు, కానీ ఒక వ్యవస్థని ఉపయోగించుకొని దాడులు చేస్తున్నారు అనేది కదా తెలుగుదేశం పార్టీ చెప్తోంది. కాబట్టి అవన్నీ మొత్తం యువకాలంలో రాసుకున్నారు. వాళ్ళలో ప్రధానంగా ఎవరి పేర్లు ఉంటాయి, ఏపీసీఐడి అధికారుల పేర్లు ఉంటాయి. ఏపీసీఐడి అధికారులు ఎవరున్నారు, ఆయన అంతకుముందు పనిచేసినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు ఉంటాయి. ఎందుకు ఏపీసీఐడి అధికారులు? ఎందుకంటే ఏది చేసి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చట్టవిరుద్ధంగా ఏపీసీఐడి పోలీసులు చేశారనేది కదా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు ఏపీసీఐడియే చట్టవిరుద్ధంగా నోటీసు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు కూడా తీసుకెళ్లారని కదా. ఇప్పుడు మాజీ సీఎంగా Z+ కేటగిరీలో భద్రత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా తీసుకెళ్లి జైల్లో పెట్టారు కదా, అది చట్టవిరుద్ధమే కదా. ఇవాళ కూడా సుప్రీంకోర్టులో తేల్తలా ఆ చట్టమా చట్టవిరుద్ధమా, చట్టపరంగా చేశారా అనేది. సో అలాగా అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వాళ్ళని కూడా వాళ్ళు ఏపీసీఐడి వాళ్ళు అర్ధరాత్రి పూట ఇళ్లకు వచ్చి తీసుకెళ్ళి నానా రకాల ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే ఏపీసీఐడికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి, అందరితో పాటు వీళ్ళవి కూడా ఉన్నాయి. కాకపోతే ప్రథమంగా ఉంటాయి వీళ్ళ పేర్లు. దీన్ని లీగల్ కోణంలో తీసుకెళ్లారు. లీగల్ కోణంలో తీసుకెళ్ళి విజయవాడలో ఉండేటువంటి ఏసీబీ కోర్టులో కంప్లైంట్ చేశారు, పిటిషన్ వేశారు. దీని మీద ఎందుకు వేశారు ఆ పిటిషను? సో రెడ్ బుక్ చూపించి సాక్షులను ప్రభావితం చేస్తున్నాడు లోకేష్ అనేది అక్కడ పిటిషన్ వేశారు ఏసీబీ కోర్టులో. ఎందుకు? ఫైబర్ నెట్ కేసులో ఒక నిందితునిగా లోకేష్ని చేర్చారు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చేర్చారు, అవుటర్ రింగ్ రోడ్లో అన్ని కేసుల్లో ఈయన్ని కూడా చేర్చారు కదా. చేర్చినప్పుడు ముందస్తు బెయిల్ ఇచ్చారు లోకేష్కి. ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఏది కోర్టు కొన్ని కండిషన్స్ పెడితే ముందస్తు బెయిల్ ఇచ్చింది. సో ఆ కండిషన్స్ని ధిక్కరిస్తూ ఆయన రెడ్ బుక్ అనేది చూపించి పోలీసుల్ని బెదిరిస్తున్నారు, సాక్షుల్ని అంటే ఏపీసీఐడి వాళ్ళని బెదిరిస్తున్నారు. సో సాక్షులు వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు ఎఫ్ఐఆర్ వాళ్ళు ఛార్జ్ షీట్ వేయాలి కదా, వాళ్ళని బెదిరిస్తున్నారు, అలాగే ఉద్యోగస్తులను బెదిరిస్తూ ఉన్నారు. సో సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని ఒక పిటిషన్ వేశారు విజయవాడ ఏసీబీ కోర్టులో. విజయవాడ ఏసీబీ కోర్టు ఆ పిటిషన్ స్వీకరించి విచారించి లోకేష్కి నోటీసులు పంపించారు. నోటీసులు పంపిస్తే నోటీసు నాకు అందలేదని చెప్పి ఏసీబీ కోర్టుకి తెలియజేయడం జరిగింది లోకేష్ తరపు అడ్వకేట్. దాంతో మేమే పంపిస్తామని చెప్పి ఏసీబీ కోర్టు చెప్పింది, మేము పంపిస్తామని చెప్పి వాయిదా వేసింది. సో ఆ కేసు అలా నడుస్తున్నటువంటి సందర్భంలో విజయసాయిరెడ్డి ఈ ఎలక్షన్ కమిషను ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ దొంగ ఓట్ల వ్యవహారం మీద కంప్లైంట్ చేస్తున్నటువంటి క్రమంలో జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ ఈయన కూడా విజయసాయిరెడ్డి కూడా ఎలక్షన్ కమిషన్ని కలిశారు. ఎలక్షన్ కమిషన్ కలిసి ఆయన చేసినటువంటి కంప్లైంట్ ఏంటి అని అంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల ఒకేసారి ఎన్నికలు జరగాలి, వేరువేరుగా జరుగుతున్నాయి కాబట్టి అక్కడుండే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, సో డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి అనేటువంటి ఒక కంప్లైంట్ చేసి సాక్షుల్ని ఇలాంటి వాళ్ళు బెదిరిస్తున్నారు, దొంగ ఓట్లు చేరుస్తున్నారు, బెదిరిస్తున్నారు అధికారుల్ని అని చెప్పి ఈ రెడ్ బుక్ వ్యవహారాన్ని తీసి రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టి, ఆ రెడ్ బుక్లో మేము అధికారం రాగానే మేము మీ అంతు చూస్తాము, చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు లోకేష్. కాబట్టి లోకేష్ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన ఎలక్షన్ కమిషన్కి
కంప్లైంట్ చేశారు. సో ఏ యాంగిల్ నుంచి ఏ యాంగిల్ తీసుకెళ్లారు చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే లోకేష్ అంటే ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అంటే ఒక బుక్ చూసి భయపడాల్సినటువంటి అక్కడ ఏముంది? అక్కడ బుక్ కాదు కదా, యోగాలంలో ఆయన తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు చేశారు. ఆ మొత్తం ప్రయాణంలో 3000 పైచిలుకు కిలోమీటర్లు ప్రయాణం చేసిన సందర్భంగా ఎక్కడెక్కడ కానిస్టేబుల్స్ దగ్గర నుంచి ఎస్పీ దాకా ఎవరెవరు చట్టవిరుద్ధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టారనేది మొత్తం లిస్ట్ అవుట్ చేశారు. లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి కదా, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో అందుకని ఉద్యోగస్తుల్ని, అదే ఈ పోలీసుల్ని లేదంటే ఉద్యోగస్తుల్ని ఈయన భయపెడుతున్నాడు, భయపెట్టి తన దొంగోట్లు చేర్చుకుంటున్నాడు. రివర్స్లో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం జరిగింది విజయసాయి రెడ్డి. అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలా అయితే అధికారుల్ని లొంగ తీసుకుని పనులు చేయించుకుంటుందో, బెదిరిస్తుందో, సో అలాగే ఇన్ కేస్ నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం వస్తే అదే పని చేస్తుంది అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అనుకో. అదే పని చేయడంతో పాటు ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేశారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పాడు. చర్యలు తీసుకుంటాము, ఈ రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి, అందరి పేర్లు ఉన్నాయి, ఈ రెడ్ బుక్లో అందరి పేర్లు ఉన్నాయి, ఈ పేర్లను బేస్ చేసుకొని మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. దాన్ని ఇప్పుడు ఎలక్షన్ కంప్లైంట్ చేసి వీళ్ళు భయపెడుతున్నారు అని చెప్పి ఒకవైపు కోర్టు, ఇంకొక వైపు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సీన్ క్రియేట్ చేసింది. ఆ సీన్ ఎందుకు క్రియేట్ చేసిందంటే నిజంగానే అధికారంలోకి వస్తే లోకేష్ ఆ పని చేస్తాడనేటువంటి ఒక ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. చంద్రబాబు నాయుడు విషయంలో అయితే అంత ఆందోళన చెందదు.